ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, ఈరోజు దుర్గమ్మ నీ కన్న బిడ్డ గురించి నీకు తెలియనటువంటి ఒక పచ్చి నిజాన్ని చెప్పడానికి నీ ముందుకొచ్చిందమ్మా. ఒంటరిగా విను. ఈ రహస్యం అనేది నీకు మాత్రమే తెలియాలట. మూడవ కంటికి తెలిసేలోపు నీకు వచ్చే గండాన్ని, నీ బిడ్డకు కలగబోయే గండం నుంచి నువ్వు తప్పించుకొని తీరాలంట. వెంటనే విను అని చెప్పి బాబాగారైతే దుర్గమ్మ తెచ్చినటువంటి సందేశాన్ని మన కోసం వినిపించడానికి బాబాగారైతే వచ్చేసారండి. ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ని కనుక ఎవరైనా సరే కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక్కసారి మనకు తెలిసిన గురువుగారండి, షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9908224144. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు. నేరుగా వెళ్లాల్సిన పని లేదు. పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా, చేసి ఉన్నా కూడా నరదృష్టి, నరగోష్ట, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలున్నా, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా సరే, అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు. ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు, దిక్కుతోచని పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. మీ ప్రాబ్లంని గురువుగారితో పంచుకోండి. ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు. ఇక వీడియోలోకి వచ్చేస్తే, తల్లి, ఈరోజు నీ సంతానంలో నీ కూతురు గురించి నేను మాట్లాడబోతున్నాను. ఎందుకంటే ఇక్కడ నీకు ఇద్దరు కూతుర్లు ఉన్నా, లేదా ఒక కొడుకు ఒక కూతురు ఉన్నా గనక, ఇక నీకు గనక కూతుళ్ళు ఉంటే నేను చెప్పే ఈ సందేశం అనేది కేవలం నీ కోసం మాత్రమే. ఎందుకంటే కొన్ని విషయాలు అనేవి నీకు చాలా సీక్రెట్గా, రహస్యంగా మాట్లాడుకోవాలి. 4 గోడల మధ్యనే ఆ విషయాలు అనేవి ఉండాలి. ఎప్పుడైనా కానీ పర్సనల్ విషయాలు అనేవి గడప దాటి బయటకు వెళ్ళినప్పుడు అది మంచి విషయమైనా జనం ఏడ్చే విధంగా ఏడుస్తూ దిష్టిని పెడతారు. ఒకవేళ పొరపాటున కర్మకాలి అది చెడ్డ విషయం అయింది అనుకో, ఎలా దానిని డప్పు కొట్టుకుంటూనే ఊరంతా ప్రచారం చెప్పేస్తూ ఉంటారు. ఇక్కడ నువ్వు రహస్యం అనే మాట ఎందుకు వాడాల్సి వచ్చింది అంటే, ఇక్కడ నీ మంచి కోరుకునే వాళ్ళు, నువ్వు నీ బిడ్డలు బాగుండాలి అని చెప్పి అనుకునేవాళ్ళు, నీ కుటుంబం జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడుకోవాలి అని చెప్పి అనుకునేవాళ్ళు చాలా తక్కువ మంది బయట జనంలో ఉంటారు. అటువంటి బయట జనం కోసం, వేలెత్తి చూపించే జనం కోసం, బాగుంటే ఏడ్చే వాళ్ళ కోసం, ఏడుస్తూ ఉంటే సంతోషపడే వారి కోసం ఈ సమయాన్ని నీ యొక్క కుటుంబానికి సంబంధించిన విషయాలను కానీ ఏమాత్రం నువ్వు చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వారి కోసం వారి సమయాన్ని అన్నిటికన్నా కూడా కేటాయించుకొని మన బతుకులను బస్టాండ్ చేయడానికి ఇటువంటి వారు బయట ఉంటారు. ఇటువంటి నక్కజిత్తులు చూపించే జనాల పట్ల మనం కుక్క కాటుకు చెప్పు దెబ్బ కొట్టినట్లుగా సమాధానం చెప్పాలే తప్ప వారి కాళ్ళ కింద మనం లొంగిపోయే విధంగా మన ప్రవర్తన అనేది ఉండకూడదమ్మా. ఈరోజు నేను చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా నీకు ఎక్కడ, ఏ సమయంలో, ఏ విధమైన సరే ఈ విధంగా మీకు ఉపయోగించవచ్చు. కానీ ఇక్కడ మొదటగా నీ కూతురు గురించి మాట్లాడుకుందాం. బిడ్డ, తల్లి, నువ్వు నా కూతురువి, నా కూతురుతో సమానమే. నీ బిడ్డ కూడా నాకు కూతురుతో సమానమేనమ్మా. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవి కూడా నాకు కన్న బిడ్డతో సమానం.
నా బిడ్డలు సంతోషంగా ఉంటే చూసి ఆనందించడం కోసమే నేను కొన్ని కర్మల ఫలితంగా వారు కష్టాలు అనుభవిస్తున్నప్పటికీ కూడా కొండంత కష్టాలు అనుభవిస్తున్న వారి జీవితం ఘోరమైన కష్టంతో బయటపడే విధంగా నేను చేయగలుగుతున్నాను. ఎందుకంటే నీకున్నటువంటి మంచి మనసు భగవంతుడు నీ కర్మలను బట్టి కొన్నిసార్లు సంతోషం నీ చెంతకు రాకుండా ఉంటుంది. బాధలను పడాల్సి వస్తుంది, కష్టాలు చూడాల్సి వస్తుంది. ఎప్పటికప్పుడు ఈ కష్టం పోతే ఇంకొక సమస్య, ఈ సమస్య తీరితే ఇంకొక సమస్య, ఇలా నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇలా ఒకదాని వెంట మరొకటి వచ్చేసరికి అసలు జీవితం ఉంటేనే ఒక భయంకరమైన స్థితి అని నువ్వు ఊహించుకొని భయంతో నీ జీవితాన్ని నెట్టుకుంటూ వస్తున్నావు. ఇక్కడ ఏదైనప్పటికీ కూడా ప్రతి తల్లి తండ్రి మేము పడిన కష్టాలు మా బిడ్డలు పడకూడదు, మా బిడ్డలకి మంచికి చెడుకు తేడా తెలుస్తూ తల్లిదండ్రుల విలువ ఇచ్చుకుంటూ వారి యొక్క భవిష్యత్తును బంగారంలా మార్చుకోవాలి అని కోరుకుంటున్నారు. కానీ ఇప్పుడున్న ఈ పరిస్థితులు అనేవి దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయమ్మా. ఇక మన విషయం గురించి మాట్లాడుకుందాం తల్లి. ఇక్కడ నీ కూతురు ఎవరైతే ఉన్నారో తన జీవితాన్ని తను వెతుక్కునే క్రమంలో చాలా బిజీ అయిపోయింది. ఏం మాట్లాడుతున్నారు బాబా, ఏం చెప్తున్నారు, నాకు అర్థం కావట్లేదు అని చెప్పి నువ్వు అడగవచ్చు. ఎందుకంటే ఇక్కడ నీ కష్టంతో, నీ మానసిక వేదనతోటి, నీ బిడ్డ మీద నువ్వు నమ్మకంతో తనకి ఇవ్వాల్సిన స్వేచ్ఛనిచ్చి నువ్వు చేయాల్సిన పనులు సక్రమంగా చేస్తూ తను కాలేజీకి వెళ్తుందిలే వస్తుందిలే అని చెప్పి అనుకుంటున్నావు. కానీ ఇక్కడ నీ బిడ్డ జీవితంలోకి మరొక అబ్బాయి ఎంటర్ అయ్యాడమ్మా. నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకి ఈ భూమి మీద 100 మంది అమ్మాయిలుంటే 100 మంది గురించి నేను చెప్పడం లేదు. ఎక్కడైతే వారి యొక్క పరిస్థితి అంటే ఇలా ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నారు అని చెప్పి మనసులో అనుకొని తన ప్రవర్తనలో మార్పు కనిపిస్తున్నా ఏ తల్లి అయితే గమనించకుండా నా బిడ్డ సరైన దారిలో ఉంది అని చెప్పి భ్రమపడుతుందో ఆ తల్లులకు చెప్తున్న మాట ఇది. ఎందుకంటే ఒక అబ్బాయి ఆ బిడ్డ జీవితంలోకి వచ్చి అంటే తన ప్రవర్తన అనేది ఆటోమేటిక్గా మారిపోతుంది. అప్పటి వరకు అమ్మ అని కొంగు పట్టుకొని తిరిగిన అమ్మాయి ఇక తను ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతుంది. అలాగే అమ్మ అన్నయ్య అనే స్వాతంత్రంలో ఏదైనా ఒక మాట చెప్తే ఆ మాట వినడం కూడా మానేసింది. అనవసరంగా అందం కోసం ఆకర్షణీయమైన వస్తువులను కొనుక్కోవడం మొదలు పెడుతుంది. అలాగే ఇది వరకు మునుపటి స్థితికి ఇప్పుడున్న స్థితికి అనేది మార్పు అనేది వచ్చేస్తుంది. అలా నువ్వు ఆ వయసులో ఉన్నప్పుడు ఎటువంటి అనుభవాలు నీకు ఎదురయ్యాయో, ఎటువంటి కష్టాలను భరించుకుంటూ నువ్వు బయటకు వచ్చావో, ఆ కష్టాలను భరించుకుంటూ నీ బిడ్డ బయటకు ఆ యొక్క లోయలో పడి కొట్టుకోకూడదు అని చెప్పి నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు. కానీ ఆ లోయ వైపు నడక ప్రారంభించింది అని చెప్పి నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఎప్పుడైతే నీ బిడ్డ ప్రవర్తనలో మార్పును గమనిస్తూ వస్తున్నావో అప్పటి నుంచి నువ్వు కఠినంగా మాట్లాడుతూ నీ బిడ్డ పరిస్థితి నువ్వు తెలిసినా కూడా తనతో డైరెక్ట్గా చెప్పేయడం వల్ల తను అన్నింటికీ కూడా సిద్ధపడి చాలా వరకు తన గుండె కఠినంగా మార్చుకొని చివరకు నీకు కూడా ఎదురు తిరగడం అయితే ప్రారంభించింది. ఆ పరిస్థితులన్నింటినీ కూడా కారణం అవతల వ్యక్తి అని చెప్పే మాటలు. అవి చాలా సున్నితంగా, చాలా ప్రేమగా, తనకు నచ్చే తీరులో మాట్లాడటం, తనకు నొప్పి కలిగించకుండా మాట్లాడటం, తన యొక్క ఇష్టాలను తెలుసుకొని ప్రవర్తించడం, ఇవన్నీ కూడా ఒక అమ్మాయితోటి ఒక అబ్బాయికి ఏవైతే అవసరాలు ఉంటాయో వాటిని తీర్చుకునేంత వరకే. తర్వాత ఏ ప్రేమలు ఉండవు అని చెప్పి నీ బిడ్డ తెలుసుకోలేకపోతుంది. ఇక్కడ 100లో 30 మంది పిల్లలు వాటికి సంబంధం ఉండకపోవచ్చు. కానీ మిగతా 70 మందిలో ఒక 20 మంది పిల్లలది నిజమైన ప్రేమ కావచ్చు. ఆ 70 మందిలో 20 మందిని తీసేస్తే మిగతా 50 మంది మోసపోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆడపిల్లలమ్మ. మరి దీనికి పరిష్కారమే లేదా బాబా? నా బిడ్డలంటే నా బిడ్డ యొక్క జీవితం అనేది ఇలా కళ్ళ ముందే నాశనం అయిపోతూ ఉంటే నాకు ఇదంతా తెలిసినా కూడా నా బిడ్డను నేను ఎలా కాపాడుకోలేనా? ఇప్పుడు ఏం చేయాలి? నా బిడ్డ చదువుని మాన్పించాలా? చదువు లేకుండా నేను ఎన్నో అవస్థలు పడుతూ ఉన్నాను కదా. మరి నా బిడ్డ భవిష్యత్తు కూడా నాలా అవస్థలకు గురి చెయ్యాలా? మరి ఇలానే వదిలేస్తే రేపు జరగకూడనిది జరిగితే నేను నా బిడ్డ కోసం ఎన్ని పొదుపు చేశాను, నా బిడ్డకు ఏ కష్టం రాకూడదు అని ఎన్ని దేవుళ్లకు దండం పెట్టుకున్నాను, నేను పడిన బాధలు తను పడకూడదు అని చెప్పి ఎన్ని పూజలు చేసుకున్నాను. కానీ తను మళ్ళీ ఇదే దారిలో వెళ్తున్నప్పుడు అసలు జీవితం అంటే ఏంటో కూడా తెలియని ఆ అబ్బాయిని ప్రేమించినప్పుడు వాడికి చిన్న వయసులోనే చదువు లేదు, తనకి క్రమశిక్షణ లేదు. అలాగే ఎప్పుడూ కూడా మొబైల్ పట్టుకొని కూర్చొని అమ్మాయిలతో చాటింగ్ చేసుకుంటూ ₹1 సంపాదించకుండా ఏదో చిన్న చెడు వ్యసనాలకు బానిసవుతూ రేపు నా బిడ్డను చేసుకొని రోడ్డు మీద నిలబడడు అనేది గ్యారంటీ ఏముంది?
మరి రేపటి రోజున ఇద్దరు పిల్లలు కన్న తర్వాత సరే సర్వస్వం అని చెప్పి తన జీవితం నా బిడ్డ ప్రేమ మత్తులో పడి ఆ అబ్బాయికి అర్పించిందే అనుకో, తన చిన్న చిన్న కోరికలు తీరడానికి కూడా తన సంపాదన చాలనప్పుడు కుటుంబంలో ఎన్ని గొడవలు ఏర్పడతాయి, కుటుంబ పరిస్థితి రణరంగా మారిపోతే నా బిడ్డ జీవితాంతం సంతోషంగా ఎలా ఉండగలుగుతుంది? ఇవన్నీ అర్థమయ్యే విధంగా నేను చెప్పడానికి ప్రయత్నించినా కూడా తన వయస్సు తన మీద తనకున్నటువంటి ప్రేమ నా మాటలు చెవిన పెట్టకుండా అడ్డుగిస్తూ ఉన్నాయి. ఇవన్నీ గుర్తు చెప్పకూడదు, తనకు తెలియపరచడం కోసం నేను రకరకాలుగా ప్రయత్నించాను బాబా, నా వల్ల కావడం లేదు, నాకు భయం వేస్తుంది, నాకు మనోవ్యాధి పడుతుంది, మానసికంగా సంతోషంగా ఉండలేకపోతున్నాను. మరి నా పరిస్థితిని ఎంతమందికి చెప్పుకున్నాను అయినా సరే ఇది ఒక ఆడపిల్ల జీవితం, మరి ఎలా బాబా అని నువ్వు ఎన్నిసార్లు నా దగ్గరకు వచ్చి నీ యొక్క ఆవేదన నాతో చెప్పే ప్రయత్నం చేసావు బిడ్డ. దీనికి పరిష్కారం లేదా అంటే నేను ఒప్పుకోను. దీనికి పరిష్కారం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే పిల్లలకి కష్టం విలువ నష్టం విలువ డబ్బు మీద జాగ్రత్త తెలిసే విధంగా చెప్పాలి. అసలు జీవితంలో డబ్బు ఎన్ని పరిస్థితుల్లో ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో వాళ్ళకు తెలియపరచాలి. అలాగైతే ఎవరైనా అబ్బాయిలు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అని చెప్పి కళ్ళకు కట్టినట్లుగా చూపించాలి. ఇలా చేసిన వాళ్ళు ఎంతమంది వారి జీవితంలో వారి యొక్క జీవితాన్ని సర్వనాశనంగా పరువు ప్రతిష్టలు చదువు అన్నింటినీ వదిలేసి ఈ రోజున ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత జీవితం ఎంత దారుణంగా తయారైందో కూడా ఆ పిల్లలకి కళ్ళకు కట్టినట్లుగా నేర్పించాలి. ఇలా వారికి మంచికి చెడుకి వ్యత్యాసాన్ని చెబుతూ నిజమనేది వారి కళ్ళ ముందు కట్టినట్లుగా తెలియపరచాలి. ఇలా నా బిడ్డ ఎన్నిసార్లు గొడవ చేసినా ఎన్నిసార్లు తలతిక్క సమాధానాలు చెప్పినా అవసరమైతే ఒక దెబ్బ కొట్టైనా సరే నీ బిడ్డని నువ్వు కంట్రోల్లో ఉంచగలగాలి. ఇది ప్రేమ కాదు, ఇది జస్ట్ అవతలి వారు తనని వాడుకోవడానికి వేసినటువంటి ఒక గొప్ప ఉచ్చువల. ఆ వలలో చిక్కుకుంటే ఒక్కసారి ఇరుక్కుంటే ఆ వల నుంచి బయటపడడం చాలా కష్టం. నువ్వు నీ బిడ్డను ఆ వలలో పడకుండా ఉండడానికి ఎన్ని ప్రయత్నాలు చేయగలవో అన్ని ప్రయత్నాలు చేయి. ఎందుకంటే ఆ ప్రేమ ఉంటే గుడ్డిది. అది కొంతమంది జీవితాలను పండిస్తుంది, మరికొంతమంది జీవితాలను పాతాళానికి తొక్కివేస్తుంది. కాబట్టి నీ జీవితం నీ బిడ్డ జీవితం ఈ రెండింటిలో పడబోతుందా పతనం అవబోతుందా అని చెప్పి నువ్వే ఆలోచించుకోవాలి. కదా తప్పు జరిగినప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో నువ్వే ధైర్యంగా తనకి నిలబడగలగాలి. ఇటు ఏదైనా కానీ ఫేస్ చేయగలిగే శక్తి నీలో ఉండాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒక ముద్ద పెడితే తిని టైంకి పడుకొని లేచి టైంకి స్కూల్కి వెళ్ళి చక్కగా నూనె రాయించుకొని జడలు వేయించుకొని నువ్వు చెప్పినట్లుగా విన్నటువంటి రోజులలో నీకు ఏ కష్టం తెలియదు. కానీ అసలు పునాది ఇక్కడే పడబోతుంది. ఇక్కడ నువ్వు పునాదిని బలంగా మార్చుకోవడం కోసం ఒక తల్లిలా ఒక తండ్రిగా కొంచెం మానసికంగా కష్టమైనప్పటికీ కూడా తెలివిగా నువ్వు వేసే అడుగును బట్టే నీ బిడ్డ జీవితం బంగారం భవిష్యత్తులో ఆధారపడి ఉంటుంది. ఇది నలుగురిలోకి పెట్టి నలుగురు ఇంత అంటే అంతా చెప్పుకొని నువ్వు నీ బిడ్డ పరువుని నీ కుటుంబ పరువుని తీయాల్సిన అవసరం లేదమ్మా. నాలుగు గోడల మధ్య నచ్చజెప్పి నలుగురు ఏ విధంగా అనుకుంటారో తెలియపరిచి రేపు నీ జీవితం ఏ విధంగా కూడా నాశనం అవ్వకుండా ఉండటానికి ఎటువంటి పనులు చేయాలో కూడా అర్థమయ్యే రీతిలో చెప్పాలి. ఈ రీతిలో చెప్పే క్రమంలో చాలా మాటలు అనేవి నీ బిడ్డ నోటి నుంచి నువ్వు వింటావు. ఇలా విన్నప్పుడు అయ్యో ఏంటి ఇలా అని చెప్పి తలబాదుకోకుండా ఆ సమయంలోనే నువ్వు ధైర్యంగా నిలబడి నువ్వు ఏదైతే చెప్పాలనుకుంటున్నావో అది తన కళ్ళకు కట్టినట్లుగా చెప్పే ప్రయత్నం చేసి తనకు జ్ఞానోదయం అయ్యేలా చేశావు అంటే తన పరిస్థితి బంగారంలా మారుతుంది. ఎందుకంటే ఇక్కడ తప్పుడు అడుగు వేసే వయసు వాళ్ళది. ఈ తప్పుడు అడుగు బుడిబుడి అడుగులు వేసేటప్పుడు ఒకసారి పడినా ఒకసారి దెబ్బ తగిలినా మళ్ళీ లేస్తుంది, మళ్ళీ దెబ్బ తగలకుండా చూసుకుంటుందిలే అని చెప్పి తన చిన్న వయసుకు తప్పు చేయటం తెలియదు కాబట్టి వదిలేసావు. కానీ ఇప్పుడు సరైన సమయం. ఈ సమయంలో కనుక నువ్వు పట్టుకోకుండా కాస్తంత ఏమరపాటుగా నిర్లక్ష్యంగా ఉంటే జీవితం అనేది చాలా వరకు కోల్పోవాల్సి ఉంటుంది బిడ్డ. నీ బిడ్డ జీవితం పూర్తిగా నీ మీద ఎఫెక్ట్ అయిపోయి చూపిస్తుంది. కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇది నువ్వు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. ఈ గండం నుంచి నువ్వు తప్పించాలి అని చెప్పి ఈరోజు నీకైతే నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నానమ్మా. ఖచ్చితంగా నీ బిడ్డ జీవితాన్ని నువ్వే కాపాడి సరైన దారిలో పెట్టగలవు. ఇది 100 మందిలో 30 మంది మంచి వాళ్ళు అయి ఉంటారు. అలాగే 20 మందిలో మంచి ప్రేమను పొందే వాళ్ళు కూడా ఉంటారు. మిగతా 50 మంది ఎవరైతే ఉండారో వారు చెడుకు ఆకర్షితమైపోతూ ఉంటున్నారు. వారి భవిష్యత్తును పునాది వేసుకోకుండా
గుంట తవ్వుకునే ప్రయత్నం చేస్తున్నారు తల్లి. ఇక్కడ సరైన సమయం పట్టుకోవాల్సిన సమయం, ఈ సమయంలో చాలా అలర్ట్గా ఉండమని చెప్పే ఈరోజు నీకు ఈ సందేశాన్ని నీకు దుర్గమ్మ నా ద్వారా పంపించింది. కాబట్టి దుర్గమ్మ చెప్పేటువంటి ఈ సందేశాన్ని, పంపించినటువంటి ఈ సందేశాన్ని, నా నోటి వెంట విన్నటువంటి ఈ సందేశాన్ని నువ్వు తప్పకుండా పాటించి కొంచెం జాగ్రత్తగా ఉండి నీ బిడ్డ భవిష్యత్తును నువ్వు బంగారుమయంలా చేసే పరిస్థితినైతే నువ్వు క్రియేట్ చెయ్యి. ఆలోచించు, జాగ్రత్త పడు. ఇదే నీ బాబా నీకు చెప్తున్నాను. ఈ ప్రయత్నంలో నీకు నేను ధైర్యాన్ని, సామర్థ్యాన్ని, శక్తిని అన్నింటినీ నా నుండి నేను నీకు అందిస్తాను. కాబట్టి బాబా మీద నమ్మకంతో ప్రయత్నం చేయి. నీకంతా మంచిగా జరుగుతుంది. నీ సాయి నీకు తోడున్నంత వరకు నీకు భయం ఎందుకు చెప్పు. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.